హలో అండి. చాలా రోజుల తర్వాత బయటికైతే వెళ్తున్నాను. ఈ మధ్య పిల్లలకి నాకు అస్సలు హెల్తే బావుంటలేదు. ఆర్డర్స్ కూడా తీసుకోలేదు. ఇంకా చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తున్నాను. పిల్లలతోటే సరిపోయింది. వాళ్ళకి జలుబు, దగ్గు, జ్వరము, వామిటింగ్స్. నాకు జలుబు, దగ్గు నాకు ఇంకా తగ్గలేదు. గొంతు చూస్తే అర్థమవుతుంది కదా! ఇంకా దగ్గు అలాగే ఉంది. జలుబు కూడా అట్లే ఉంది. మన ఆదోనిలో వచ్చేసి కొత్తగా చందన షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేశారు కదా! ఓపెనింగ్ అయితే వెళ్ళలేదు. కానీ ట్రై చేద్దాం లోపలికైతే వెళ్ళి. ఎలా ఉన్నాయి, రేట్స్ ఎలా ఉన్నాయి, డ్రెసెస్ ఎలా ఉన్నాయి, శారీస్ ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఎండలు ఎక్కువైపోయాయి కదా! ఇంకా ఎండలకి తట్టుకోలేము. వాటర్ అంతా వేడిగా అయిపోతున్నాయని చల్లగా నీళ్ళు తాగేకి ఒక కుండనైతే కొనుక్కొచ్చుకుందాం అనుకున్నాము. అందుకు వెళ్తున్నాం అనమాట. రోడ్డమ్మట వెళ్తూ ఉంటే మనకొచ్చేసి శారీస్ అవి చూస్తుంటేనే కళ్ళకు బాగా కనిపిస్తాయి కదా! ఇంకా అవన్నీ ఏం కొనేకి లేదులే. ఈ మధ్య బాగా కొనేసాను కదా! ఇంకా కుండ అయితే కొనుక్కోవడానికైతే వెళ్తున్నాము. ఇక్కడ మన ఆదోన్లో అయితే ఒకటే దగ్గర అయితే తెలుసు నాకు ఇక్కడ ఉంటాయని. ఎందుకంటే ఇది పెద్ద మార్కెట్‌లో షాప్‌లోకి వెళ్తూ ఉన్నప్పుడు నాకు కనిపించినాయి అనమాట ఇక్కడ కుండలున్నాయని. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయినాము. ఇక్కడ లోపలికైతే వెళ్తే లోపలికైతే ఉంది షాపు, కుండల షాపు. ఇవన్నీ వచ్చేసి మట్టికి సంబంధించిన అంటే మట్టి పాత్రలే అనమాట. చాలా రకాలున్నాయి. నీళ్ళు పోసుకునేకి కుండలు, వంటలు చేసుకునేవి, అలాగే క్యాండిల్స్, ఒత్తులు ఉంటాయి కదా! ఒత్తులు పెట్టుకునేకి వాటిని ఏమంటారబ్బా! దీపాలన్నమాట. మంచి మంచి డిజైన్స్‌లో కూడా ఉన్నాయన్నమాట. నేనొచ్చేసి ఈ చిన్న కుండలు ఉన్నాయి కదా! ఇవొచ్చేసి 350 టు 400, 450 వరకైతే ఉన్నాయంట. ఇంకా దీంట్లో మనకి ట్యాప్ వచ్చింది ఉంటాయంట, ట్యాప్ రానివి. ఇంకా ఇవి కొంచెం డిజైన్‌గా ఉన్నాయి కదా! కొంతమంది డిజైన్ లేకుండా ఓన్లీ రౌండ్‌గా ఉండేటివి కూడా తీసుకుంటారు కదా! అట్లాంటివి కూడా ఉన్నాయంట. అవి ఒక రేటు, ఇవి ఒక రేటు అలా అనమాట. మనకి ట్యాప్ ఏస్తే మళ్ళీ రూ. 50 ఎక్స్ట్రా అంట. నాకైతే నేను వేరే కుండ అయితే తీసుకున్నాననమాట పెద్ద సైజుది. అది నాకు 550 రూపీస్ చెప్పిండ్రు. అంకుల్ నాకు 500 రూపీస్ అయితే ఇస్తానని చెప్పాను. అయితే సరేలేమ్మా అని 500 రూపీస్కి అయితే ఇచ్చేసారనమాట. ఇంకా మొత్తం ఇక్కడైతే కుండలైతే నేను వీడియో తీసుకుంటున్నా. అంకుల్ని పర్మిషన్ తీసుకున్నా వీడియో తీసుకుంటా అని. ఇది వచ్చేసి గల్లబుడ్డీలు కదా! మనం డబ్బులు జమ చేసుకోవడానికి. ఎంతమంది గల్లబుడ్డీలో డబ్బులు జమ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇవి మనకి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటాయి కదా! నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిలోనే డబ్బులు జమ చేసుకునేదాన్ని. అండ్ ఇట్లా డిజైన్సే కాకుండా మనకి సింపుల్గా రెడ్ కలర్లోనే వస్తాయి కదా! అట్లాంటివి కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి మనం వంటలు చేసుకునేవి. ఎంత బాగున్నాయి కదా! కర్రీస్ చేసుకునేకి. ఇది మేము తీసుకున్న కుండ అయితే ఇది అనమాట. ఇది నాకు 500 రూపాయలకైతే ఇచ్చారు. ఇవి ఒక్కొక్క రేట్లో ఉన్నాయి. మనకు ట్యాప్ వేస్తే 550 రూపాయలు అయితే చెప్పారనమాట అంకుల్. నేను 500 రూపాయలకైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి వంటలు చేసుకునేకి చాలా బాగున్నాయి కదా! ఇంకా ఇది వచ్చేసి ప్లేస్ మనకి ఆదోనిలో పెద్ద మార్కెట్ ఉంటుంది కదా! అక్కడనమాట. పెద్ద మార్కెట్లో మనకి బయట కుండలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా మన ఆదోనిల వాళ్ళు మనకి ఈ వీడియో చూస్తుంటే ఎవరికైనా తెలియకపోతే వెళ్ళి తీసుకోవాలనుకుంటే వెళ్ళి తీసుకోండి. చల్లగా బాగుంటాయి కుండలైతే. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇంట్లోనే ఉంటూ ఏదో ఒక వర్క్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మంచిగా ఇంట్లోనే ప్యాకింగ్ చేసుకునే దాని గురించి, బిజినెస్ గురించి, ప్యాకింగ్ బిజినెస్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి ఛానల్లో. ఒకసారి అయితే చూడండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న చిన్న దీపాలు మంచి డిజైన్లో చాలా బాగున్నాయి. ఇది కూడా దీపమే. ఫస్ట్ నాకు ఇది ఎలా పెట్టాలో అది అర్థం కాలేదు. ఇలా కదా! ఇలా వచ్చేసి 5 దీపాలు అయితే ఉంటాయి కదా! చాలా బాగున్నాయి కదా! మంచి డిజైన్స్లో చాలా బాగున్నాయి. అండ్ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నాయి మనకి, తక్కువ రేట్లో కూడా. అండ్ గల్లబుడ్డీలు కూడా అంటే మనం మనీ సేవింగ్ బాక్స్ అవి వచ్చేసి మనకి డిజైన్స్లో, కలర్స్లో చాలా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న పాట్స్ వంటలు చేసుకునేవి చాలా ఉన్నాయన్నమాట. రేట్లు కూడా మనకి తగ్గట్టుగానే ఉన్నాయి. మీరు చెప్పండి, ఇప్పుడు మేము తీసుకునకుండా 500 అంటే రేటు పడుతుందా లేదా? అంత రేటు ఉందా లేకుంటే ఎక్కువ ఉంటుందా అనేది కామెంట్ చేయండి. అలాగే మీ ఊర్లలో కుండలు ఎంత రేటు ఉంటాయో కూడా అది కూడా కామెంట్ అయితే చేసేయండి. ఇంకా చిన్న చిన్న దీపాలు అన్నీ బాగున్నాయి. నేను తీసుకున్న కుండకైతే ఇప్పుడు అంకుల్ అయితే చిన్నగా హోల్ అయితే చేసి ట్యాప్ అయితే బిగిస్తున్నారు. అది కూడా వీడియో తీసుకోమ్మా అంటే సరే అని తీసుకుంటున్నాను అనమాట.
ట్యాప్ వేస్తే 50 రూపీస్ ఎక్స్ట్రా అన్నారు, కానీ నాకైతే ఏం తీసుకోలేదు. 500 రూపీస్లోనే ఇచ్చేసిండ్రనమాట. మనకు ముందే ఈ ట్యాప్ అయితే పెట్టిస్తారనమాట. ఈ ట్యాప్ పెట్టేసిన తర్వాత దానికి లీకేజ్ కాకుండా, వాటిని ఏమంటారో తెలీదు కానీ అవైతే పెట్టారనమాట, వాటర్ లీకేజ్ కాకుండా. ఇవి పెట్టిన తర్వాత ఒక 3 గంటలు పక్కన పెట్టేసేయండి, వాటర్ ఏం పోయకుండా అని చెప్పారనమాట. ఇంకా పక్కనైతే పెట్టేసిన. ఇట్లాంటిదే ట్యాప్ ఇప్పుడు మనకైతే వేస్తారనమాట. అండ్ వాటర్ లీకేజ్ కాకుండా కూడా అది అలా పెడతారు. ఇంకా మనకైతే రీజనబులే అనిపించింది. ఈ ఎర్రకుండలలో మనకి మంచిగా చల్లగా అవుతుంది కదా నీళ్ళు. ఎండాకాలంలో మనకి ఫ్రిడ్జ్లలో తాగితే వేడి ఎక్కువ అవుతుంది అంటారు, ఇంకా కుండలో తాగితే బాగుంటుంది కదా, అందుకని ఇంకా కుండ అయితే తీసుకున్నాను. ఇట్లా పొడుగు ఉండేటివి కాకుండా ఇంకా కొంతమంది రౌండ్గా ఉండేటివి కూడా కావాలనుకుంటారు కదా, అట్లాంటి షేప్స్లలో ఏమంటారు సైజెస్లలో కూడా ఉన్నాయన్నమాట. డిజైన్ లేకుండా సింపుల్గా ఉండేవి కూడా ఉన్నాయి. చాలా రకాలైతే ఉన్నాయి. వీళ్ళే ఇక్కడ తయారు చేసి అమ్ముతారంట, ఈ అంకుల్ వాళ్ళే. చాలా రకాలుగా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి చూడండి, తీసుకోండి నచ్చితే. అలాగే ఈ మన వీడియోని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ ట్యాపే ఇప్పుడు మన కుండకైతే పెడతారనమాట. అలా పెట్టేసి ఇంకా లీకేజ్ కాకుండా అది దాన్ని ఏమంటారు వస్తలేదు నాకు, అది పెడతారు. చాలా మంచి ఉన్నాయి, మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి, మనం వంటలకి వాడుకునేవి అలాంటివి. నా వాయిస్ అయితే అసలు బాగోలేదు, ఏమనుకోవద్దు, ఇంకా తగ్గనే లేదు, అలాగే ఉంది అనమాట. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తగ్గిపోవడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఛానల్లో, ఒకసారి అయితే విజిట్ చేయండి. చూడండి, నేను తీసుకున్న కుండ బాగుంది కదా. ఇంకా స్టాండ్ చూస్తున్నాం అనమాట. ఈ చిన్న స్టాండ్ అయితే మాకు సెట్ అనిపించలేదు, ఎందుకంటే పిల్లలు ఓపెన్ చేస్తూ ఉంటారు వాటర్ని అని. పెద్ద సైజే తీసుకుందామని ఇంకా తీసుకోలేదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.